హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఇక్కడ నేను వెజ్ బిర్యానీ చూపిస్తున్నాను అన్నమాట. బిర్యానీ అంటే దమ్ బిర్యానీ టైప్లో కాకుండా పులావ్ చేసుకుంటాం కదా, ఆ టైప్లో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఆనియన్ అండ్ ఆలు, ఇంకా మిల్ మేకర్, టమాటా అండ్ క్యారెట్ తీసుకున్నాను. మీ దగ్గర ఇంకేమైనా వేరే వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది చాలా ఈజీ ప్రాసెస్. సో ఫస్ట్ అయితే ఇది చూపిస్తున్నాను. నెక్స్ట్ దమ్ వెజ్ బిర్యానీ చూపిస్తాను. ఇక్కడ నేను హాఫ్ అంటే సగం నూనె తీసుకున్నాను, సగం నెయ్యి తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏది ప్రిఫర్ అంటే మీ కంఫర్టబుల్ పట్టి అన్నమాట. కొందరికి ఆయిల్ ఇష్టం ఉంటుంది, కొందరికి నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది కదా. సో మొత్తం అది కూడా యూజ్ చేయొచ్చు. నేను వచ్చి ఒక 3 స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఆయిల్ సగం అండ్ నెయ్యి సగం తీసుకున్నాను. ఫస్ట్ ఇందులో నేను మసాలాకు అంటే మనం నార్మల్గా బిర్యానీస్లో వేసుకుంటాం కదా, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అలా అవన్నీ వేసుకొని అండ్ ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ అండ్ ఆలు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఈ రెండు వేసిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఒక 1 minute ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిగిలిన ఏ వెజిటేబుల్స్ తీసుకుంటున్నామో అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఆలు అండ్ క్యారెట్ అనేది కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అవి ముందుగా వేసుకొని ఒక 2 minutes ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన ప్రతి ఒక్క అంటే మీరు ఏవైతే తీసుకుంటారో ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ ఒక్కొక్కటిగా వేసి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మిల్ మేకర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 10 minutes అట్లా నానబెట్టాను. మన ఛానల్లో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. హెయిర్ కేర్కి సంబంధించినవి అండ్ స్కిన్ కేర్కి సంబంధించినవి చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నార్మల్గా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ స్కిన్ కేర్ ఆర్ హెయిర్ కేర్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఆ వీడియోస్ అంటే రిపీటెడ్ వీడియోస్ కాదు, నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొంచెం అల్లం తీసుకున్నాను. ఫ్రెష్గా దంచుకోండి ఎప్పటికప్పుడు, ఈ బిర్యానీస్కి ఇట్లానే బాగుంటుంది. అండ్ ఒక 1 spoon వరకు అల్లం తీసుకున్నాను. కొంచెం పసుపు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం తీసుకున్నాను. ఈ కారం నార్మల్గా చూడడానికి ఇంత రెడ్గా ఉంది, అంత కారం ఏం లేదు. సో మనకి వీడియోలో చూడడానికి చాలా రెడ్గా కనిపిస్తుంది అన్నమాట, కానీ తింటుంటే అంత స్పైసీనెస్ ఏం లేదు. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న కారంకి సరిపోయేంత సాల్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం రైస్ వేసిన తర్వాత కొంచెం టేస్ట్ చూసుకొని ఇంకా సాల్ట్ పడితే వేసుకోవచ్చు, లేదంటే ఇంకా కారం పట్టినా కూడా వేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పెరుగు తీసుకున్నాను. మనం పప్పుచారుకి యూజ్ చేస్తాం కదా గరిట, దాంతో ఒక 2 గరిటెలు తీసుకున్నాను అన్నమాట. మనకి ఇట్లా కొంచెం బాయిల్డ్ అయినట్టు కనిపించిన టైంలో మనం ఇందులో రైస్ కడిగి పెట్టుకొని అవి కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న రైస్ అంటే మనం బాయిల్ అయిన తర్వాత ఎంత క్వాంటిటీ ఉంటుందో వెజిటేబుల్స్ కూడా అంతే క్వాంటిటీలో ఉండేలాగా తీసుకున్నాను అన్నమాట, ఈక్వల్గా. నెక్స్ట్ ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నార్మల్గా మనం 1 cup రైస్కి 1.5 cup వాటర్ ఇస్తాం కదా, సేమ్ అదే అంటే అలానే తీసుకోండి. అదే క్వాంటిటీలో తీసుకొని మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసుకొని అంటే టేస్ట్ అనేది చూసుకొని మళ్ళీ ఇందులో కొత్తిమీర, పుదీనా, ఇంకా మీరు ఏమేమి వేసుకోవాలనుకుంటున్నారు, ఒకవేళ కావాలంటే మసాలా వేసుకోవాలనుకుంటే మసాలా. నేను మనకి స్పైస్ సరిపోతుందని మసాలా యాడ్ చేయలేదన్నమాట. నాకైతే ఒక 4 విజిల్స్లో అయ్యింది. నార్మల్గా లో టు మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. అండ్ చూసారు కదా మనకి ఇలా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. మీరు కావాలంటే రైతాతో కూడా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కొంచెం చిక్కగా చారు కూడా చేసుకోవచ్చు, మ్యాంగోతో బాగుంటుంది. నేను అది కూడా రెసిపీస్ పెడతాను ముందు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కొత్తగా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.